క్రిస్టియన్ సంఘాల కోసం పోరాటం చేసినటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఆయన విజయవాడ టు రాజమండ్రి హైవేలో ప్రమాదవశాత్తు మరణించినటువంటి నేపథ్యంలో అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే కాదు, పక్కా ప్రణాళిక ప్రకారంగానే హత్య చేశారు అంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఆ మరణం మీద పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల గారిది నిజంగా యాక్సిడెంటా లేదంటే అది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అనేది ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే ఈ మరణం మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సమగ్ర విచారణకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మరణం గురించి రాజకీయపరమైనటువంటి అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా మంత్రులు కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారిని అంటే హత్య చేయించేటువంటి అవసరం ఎవరికి వచ్చింది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైంది. దానికి కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోవడానికి ముందు కొన్ని పోస్టులు పెట్టారు ఆయన సోషల్ మీడియాలో. ఆ పోస్టులు ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ప్రవీణ్ పగడాల గారి ఫేస్బుక్ అకౌంట్. ఈ ఫేస్బుక్ అకౌంట్లో జనవరి 31, 2025 ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది మనం ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాదీ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుంచి రక్షించండి అంటూ ప్రవీణ్ పగడాల గారు ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ తర్వాత కూడా కొన్ని పోస్టులు అయితే ఆయన పెట్టడం జరిగింది. అది మనం చూసుకున్నట్లయితే ముస్లింలారా నన్ను క్షమించండి అంటూ ఆయన చేసినటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం జరిగింది. బేషరతుగా క్షమాపణలు చెప్పిన ప్రవీణ్ పగడాల అంటూ ఈ పోస్ట్ కనపడుతూ ఉంది. ప్రవీణ్ పగడాల కూడా ఐఎమ్ సారీ ముస్లిమ్స్, ప్లీజ్ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ ఐ ప్రొవైడెడ్. మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ ఎక్స్ట్రీమ్ టెర్రరిజం ఇన్ ద కామెంట్స్ అంటూ అంటే ఆయన ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ముస్లిం సోదరులు కొంతమంది ఆయన్ని ఉద్దేశించి కొన్ని ఘాటు కమెంట్లు చేస్తూ ఉన్నారు అంటూ ఆయన తన పోస్టులోనే పెట్టడం జరిగింది. ఈ పోస్ట్తో పాటుగా మరికొన్ని పోస్టులు కూడా ముస్లిం సోదరులని ఉద్దేశించి అలాగే షమీభాయిని ఉద్దేశించి ఆయన పెట్టడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం అది హత్యే ప్రణాళిక ప్రకారంగా జరిగిందంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్గా అయితే చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో లేదు ప్రవీణ్ పగడాల గారు ప్రయాణించేటువంటి సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నారు, ఆయన బండి నడిపే విధానం కూడా అర్థమవుతూ ఉంది అంటూ మరికొంతమంది అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం అది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంటా లేకపోతే అంటే ఆయన తాగి బండి నడపడం వల్ల ఆ ప్రమాదం జరిగిందా, హిట్ అండ్ రన్నా, ఇన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదంటే అసలు ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదమా అది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదు. దుర్గారు నమస్తే అండి. దుర్గారు, ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఎన్నో అనుమానాలు అయితే తలెత్తూ ఉన్నాయి. అంటే ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి ఒక హత్య అంటూ కొంతమంది క్రిస్టియన్ సోదరులు అయితే చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ గానే దీన్ని చూడాలి అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రవీణ్ పగడాల గారు
నా డ్రైవింగ్లో ఉన్న సమయంలో బండి తూలుతూ ఉంది అంటే ఆయన డ్రింక్ చేసి ఉండొచ్చేమో అటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే ఫేస్బుక్లో గత నెలలో అంటే జనవరి 31వ తేదీని మాత్రం నన్ను చంపకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ ప్రవీణ్ పగడాల గారు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సర్వత్రా సర్క్యులేట్ అవుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఆయన ఏదో కమెంట్ చేసినట్టున్నారు వాళ్ళ మత విశ్వాసాలకు సంబంధించి, ముస్లిం మత విశ్వాసాలకు సంబంధించి. సో ఆ సమీ గారికి వీరికి ఏదో కాంట్రవర్సీ నడిచింది. ఆ నేపథ్యంలో ఆయన చాలా అంటే వాళ్ళ మత సంబంధంగా ఏమైనా జిహాదీ ప్రకటిస్తారా నా మీద, అంటే ఫత్వా జారీ చేస్తారా అనేది ఈయనకి భయం పట్టుకుంది. సో ఆ భయంతో ఆయన మీరు అవేమి చేయకండి, నేను బహిరంగ క్షమాపణ చెప్తాను అని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో అదే అప్పుడు జరిగింది. అది దాన్ని బేస్ చేసుకున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ మరణం వెనకాల సమీ హస్తం ఏమైనా ఉందా అనే ఒక సందేహాన్ని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే మనం మీరు అన్నట్టుగా తాగి నడిపారా, లేదు ఇంకేదైనా కుట్రకోణం ఉందా, ఎవరో హిట్ అండ్ రన్ అన్నది, ఏదో ఎర్రకారు వచ్చింది అనేది కూడా మనం విన్నాం. సో ఇన్ని రకాల అనుమానాల మధ్య ఇవేవి కాదు, క్లియర్ కట్ గా ఇది ఒక యాక్సిడెంట్ అనేది మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పడం కూడా ఏ రకంగా చెప్పారు, వాళ్ళందరి ముందు అంటే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం అంటూ పోలీసులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తన మృతదేహాన్ని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక బయటికి వస్తే అసలు అది నిజంగా ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంటా, లేకపోతే అసలు ప్రవీణ్ పగడాల గారు తాగున్నారా లేదా, హిట్ అండ్ రన్నా, లేదంటే అసలు ఎవరైనా నిజంగా హత్య చేశారా అనేటువంటి అంశాల మీద ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపలే చాలా మంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసలు ప్రవీణ్ పగడాల గారే గతంలో ఒక మతానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు కాబట్టి ఆయనే హత్య చేయించుంటారు అనేటువంటి నిందలు ఆయన మీద వేస్తూ ఉన్నారు. కానీ మరికొంతమంది మాత్రం అదే మతానికి చెందిన వారు లేదు మా పవిత్ర రంజాన్ మాసంలో మేము అటువంటి పనులు చేయము కాబట్టి ఇది అసలు మాకు సంబంధం లేదన్నట్లుగా పాపం వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని ఎలా చూడాలి అసలు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సమీ అన్న ఆయన ఏదైనా చేయించి ఉంటే ఇప్పుడు రంజాన్ మాసం మీరు అన్నట్టుగా వాళ్ళు అటువంటి చెడ్డ పనులు ఏమి చేయరు. నెంబర్ 1. నెంబర్ 2 ఆయన ఆల్రెడీ బహిరంగంగా ముస్లిం సోదరులందరికీ క్షమాపణలు చెప్పారు కాబట్టి ఆ విషయం అంతటితో సమసిపోయింది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేను డ్రగ్స్ తీసుకున్నాను, నేను ఏమంటారు కొట్లాట్లకి దిగాను నేను గతంలో, తర్వాత నేను హత్యలో ఉన్నాను నేను అని ఆయనే చెప్పారు. ఎవరు? ప్రవీణే చెప్పారు పగడాల. సో ఆయన చెప్పినప్పుడు ఇది కూడా అదే రకంగా ఇది ఆల్రెడీ జనవరి 31న జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక రోజు నాకు టైం ఇవ్వండి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను అని తర్వాత చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ అంశానికి ఈయన మరణానికి సంబంధం లేదు. తర్వాత నిన్న పోస్ట్ మార్టం అనేది వాళ్ళ సమక్షంలోనే జరిగింది కాబట్టి ఒకవేళ ఆయన తాగి ఉన్నారా తాగి లేరా అనేది వాళ్ళు బయట పెడతారా పెట్టరంటే కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మనకు తెలియదు. సో ఒకవేళ ఆయన తాగి బండి నడిపినా లేదు నిద్ర ముంచుకొచ్చి ఆయనకి యాక్సిడెంట్ అయినా దీనికి ఎవరో ఏమీ చేయగలిగింది ఏమీ లేదు. అంటే ముస్లింలని ఉద్దేశించి నేను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు గాను నేను సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది నా మీద కమెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇటువంటి కమెంట్లు మంచిది కాదు అంటూ కూడా ప్రవీణ్ పగడాల గారు ఆయన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మనకు తెలుస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ ఆ సమస్య అక్కడితో సమస్య పోలేదంటారా? సమస్య పోవండి, కొంతకాలం పడతాయి. ఇప్పుడు మన మాట అనడం చాలా తేలిక, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా కాలం ఉంటాయి. అందులో ఇది మత సంబంధమైంది ముస్లిమ్స్ కి సంబంధించింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మీకు సోషల్ మీడియాని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు, ట్రోలింగ్ మీరు ఎలా ఆపుతారు, ఇవన్నీ జరిగే పనులు కాదు కదా. ఎవరు పెట్టే కమెంట్స్ వాళ్ళు పెడతారు. మీరు వాటి అన్నింటికి సంసిద్ధతతో మీరు ఒక మాట అనడం మాత్రం అలవాటు చేసుకోవాలి. లేదంటే మీరు ఎవరిని కూడా దూషించే పని చేయకూడదు. అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎప్పుడు మనం ఇవ్వకూడదు. మతమా మనమా అన్నట్టుగా ఉండాలి అంతే. ప్రవీణ్ పగడాల గారికి ఈ రోజు అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఆయన
అంత్యక్రియలు అయితే సికింద్రాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది మాత్రం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకి క్లుప్తంగా కనపడుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.